ఆశ్చర్యంగా ఉంది. ఏదో సామెత చెప్తారు, అన్న ప్రాసన సమయంలోనే ఆవకాయతో భోజనం పిల్లవాడికి పెట్టినట్లుగా. ఆఫ్టర్ ఆల్ 6 నెలలు అయింది. నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను, 1 సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి. 6 నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా, ఇక ఇంతకంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకో అర్థం కావట్లేదు. నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నేను రియలిస్టిక్గా రేషనలిస్టిక్గా లాజిస్టిక్గా నేను చెప్తున్నాను. తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఇట్లాగే ఉండం, భయపడకండి, ఇట్లాగే ఉండం, సమస్యల పైన ఉంటాం. ఇప్పుడైతే మాకు వారి మిత్రులే, వారు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వారి సపోర్టుతో మేము గెలిచాం, మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం. వాళ్ళు బాగుంటేనే, బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం. అందువలన ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీడు చూశారు. గత ప్రభుత్వం ఏమేమి చేయలేకపోయిందో, ఏమి చెప్పి చేయలేకపోయిందో, దళిత బంధు కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే ఇంకేమేమి సమస్యలు చెప్పి ఫెయిల్ అయిందో అవన్నీ ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా వీళ్ళు మంచిగానే జాగ్రత్తగానే ఉంటారని చెప్పి నేను ఉన్నాను. ఇవాళ చాలామంది ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే ఓటర్సు వారి పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి మంచి జరిగితే వాళ్ళకి జరగాలని చెప్పి. అదేవిధంగా కొంతమంది ఏమో రాష్ట్రం ఎట్లా ఉన్నా సరే ఈ ప్రభుత్వం పోవాలి, వీళ్ళు ఏం చేయకూడదని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం ఇది తప్పులు జరగకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలని, తప్పులు జరిగితే సూచనలు చేయాలని, మితిమీరిన జరిగితే నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ హెడ్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ హెడ్స్కి సంబంధించి అనేక ప్రశ్నలు రైజ్ చేశారు. అది మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మన రిసీట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే వచ్చినటువంటి ట్యాక్సెస్ని బేస్ చేసుకునే బడ్జెట్లు పెడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విశ్వాసం ఉండాలి. ఆ డబ్బులను బట్టే బడ్జెట్ పెడితే ఇక అసలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం నడపాల్సిన అవసరమే లేదు. అందువలన వాళ్ళు ఏదైనా చేతులెత్తేసి కూర్చోవడం కోసం కాదు వాళ్ళని ప్రజలు గెలిపించింది. తల తాకట్టు పెట్టైనా సరే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి మీరు అని చెప్పి వాళ్ళని గెలిపించారు. గెలిపించబడిన తర్వాత చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు ఎట్లా పట్టుకొస్తారో, ఏం చేస్తారో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు రావని భయంతో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుందా, నిన్నే కదా చేసాం అట్లని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగవా? మనం అడగాల్సిందే. మనకు వచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇపోయినా మన హక్కు ఏముందో ఆ హక్కుని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందువలన అటువంటి భయం ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఇవాళ ఈ దశ ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు వచ్చి 6 నెలలే కదా వాళ్ళు అయింది. డబ్బులు లేవు, ఒక్కొక్క పథకం ప్రకటన చేశారు, డబ్బులు లేవు, బకాయిలు ఉన్నాయి.